వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? సో ఇవాళ నాకు ఒక చిన్న డౌట్ ఉంది. నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. మేము సింగపూర్లో ఉంటామని చెప్పాను కదా. మా సింగపూర్లోని గార్డెనింగ్ చేయడానికి అంత స్కోప్ ఎక్కువ ఉండదు. అంటే ఉండే ప్లేస్లో మా బాల్కనీ అంత పెద్దది లేదనమాట. చాలా చిన్న ఒక సెమీ సర్కిల్ అంత స్పేస్. సో ఆ సెమీ సర్కిల్ ప్లేస్లోనే నాకు కుదిరినంత గార్డెనింగ్ చేస్తాను. న్యాచురల్ ఫార్మింగ్ అంటారు కదా. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి ప్లాంట్స్ ఏమీ సరిగ్గా పెరగట్లేదు. ఎందుకంటే ఇక్కడ సింగపూర్లో డ్రై సీజన్ అనమాట. చాలా చాలా అంటే చాలా ఎండలు, ఇంకా మాయిస్ట్ అంటే ఒక రకమైన జిగురు ఉంటుంది కదా, మనం ఇలా పట్టుకుంటుంటే ఒళ్ళంతా జిగురుగా ఎలా ఉంటుంది అలాగా. సో నేను టొమాటో ప్లాంట్ ట్రై చేశాను అనమాట. టొమాటో ప్లాంట్ అయితే ఫ్లవర్స్ వచ్చినాయి, కానీ ఫ్లవర్స్ బ్లూమ్ అయినా ఫ్రూట్ అవ్వట్లేదు. చాలా ట్రై చేశాను. నేను వేసే ఫుడ్ వేస్ట్ కంపోస్ట్ ఏదైనా ఓవర్ అవుతుందా, ఓవర్ ఫెర్టిలైజేషన్ వేస్తున్నానేమో అని చాలా ట్రై చేశాను. ఎందుకు అది ఫ్లాప్ అయింది. బట్ ఎనీవే, ఈ వీడియో టొమాటో ప్లాంట్ గురించి కాదు. సో లాస్ట్ 1 year దగ్గర నుంచి నా దగ్గర ఉన్న మింట్ ప్లాంట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఎవ్రీ 2-3 డేస్కి కొంచెం కట్ చేస్తుంటే ఇంకో 2 pots ఉండేవి. సో ఎవ్రీ 2-3 డేస్కి ఒక పాట్లో కట్ చేస్తుంటే ఇంకో పాట్లో కూడా కంప్లీట్గా ఫుల్గా బ్లూమ్ అయ్యి ఫుల్గా గ్రీనరీతో ఉండేది. చాలా బాగుండేది అనమాట. కానీ మరి వెదర్ వల్ల ఏంటా నాకు తెలీదు. చిల్లీ ప్లాంట్ పెంచాను, టమాటో ప్లాంట్ పెంచాను, బేసిల్ సీడ్స్, రోజ్మెరీ ప్లాంట్ ఉండేది, మెంట్ ఉండేవి. ఇవన్నీ చిన్న చిన్న ప్లాంట్స్, హెర్బల్ ప్లాంట్స్ ఎక్కువగా పెంచాను అనమాట. సో కానీ ఇప్పుడు ఏమైందంటే ఇంకో 2 daysలో మేము ఇండియా వెళ్తున్నాము. సో నా దగ్గర ఉన్న మింట్ ప్లాంట్ కంప్లీట్గా డ్రై అయిపోయింది అనమాట. అందులో మొత్తం అన్నీ ఓపెన్ చేసి ఏదైనా కొంచెమైనా స్కోప్ ఉంటుందేమో అని చెప్పి చూస్తే ఒక్క మింట్ ప్లాంట్ మాత్రం కొంచెం ఎక్కడో స్కోప్ ఉందన్నమాట. కొంచెం మీరు ఇక్కడ చూస్తున్నారా, ఈ వైట్ కలర్ రూట్ ఏదో వచ్చింది. సో అదొక్కటే, దాన్నన్నా సేవ్ చేద్దాం అనుకొని ఒక గ్లాస్లో వాటర్ పెట్టి ఇందులో 2-3 days నుంచి ఒక విండో పక్కన పెడుతున్నాను అనమాట. ఇప్పుడైతే దీన్ని గ్లాస్లో పెట్టి ఏదైనా కొంచెం లైట్గా విండో నుంచి ఏదైనా సన్లైట్ వచ్చేలాగా పెడతాను ఎక్కడైనా. ఒక ఎక్స్పెరిమెంట్గా చూద్దాం. మేబీ 20-25 days ఇది సర్వైవ్ అవుతుందా లేదా, అండ్ రూట్స్ ఇంకా బాగా డెవలప్ అయ్యి ఇది ఫ్లరిష్ అవుతుందా లేదా చూద్దాం. ఫింగర్స్ క్రాస్డ్ ఇది సర్వైవ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా ప్లాంట్ లవర్స్ ఉంటే ప్లీజ్ కనెక్ట్ అవ్వండి. కింద కమెంట్ చేసి మీ ఇంట్రెస్ట్ నాతో షేర్ చేసుకోండి. సో ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అప్పుడు దాకా ప్లీజ్ టేక్ కేర్. బాయ్.